నేను డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరు. ఈరోజు మనం లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. లివర్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, దాని ఒక లక్షణాలు ఏంటి అని తెలుసుకుందాం. యూజువల్గా లివర్ క్యాన్సర్ అనేది ప్రైమరీ లివర్ క్యాన్సర్ అని 2 రకాలు ఉంటాయండి. ఒకటి హెపటోసెల్యులార్ కార్సినోమా, ఇంకోటి ఇంట్రాహెపాటిక్ కొలాంజియో కార్సినోమా అంటాం. ఇంకోటి మూడో రకం ఏంటంటే లివర్ మెట్స్, ఎక్కడో క్యాన్సర్ ఉండి లివర్కి పాకడం అంటామండి. యూజువల్గా హెపటోసెల్యులార్ కార్సినోమా కారణాలకు వస్తే ఒకటి హెపటైటిస్ అండి. ఫస్ట్ హెపటైటిస్ బి అండ్ సి వైరస్, ఇది ప్రధానంగా కారణాలు. 2 ఆల్కహాల్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న దాని వల్ల కూడా వస్తుంది. మూడోది ఏంటంటే అఫ్లోటాక్సిన్స్ అంటామండి. ఇది ఒక రకమైన విషపూరితమైన క్యాన్సర్ కారక ఒక టాక్సిన్స్, ఇవి ఫంగస్ నుంచి వస్తాయండి. ఇంకోటి మూడోది మనం చూసుకోవాల్సింది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎవరు ఎక్కువ ఉంటుందంటే డయాబెటీస్, మళ్ళీ ఇంకోటి ఒబేసిటీ, వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇంట్రాహెపాటిక్ కొలాంజియో కార్సినోమా అన్నాం కదండి, ఇది మనకి లివర్ ఫ్లూక్స్ వల్ల వస్తూ ఉంటుంది.